హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీషో శారీని ఇలా క్రాప్ టాప్గా ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. దుపట్టాను కూడా ఇదే శారీలో డిజైన్ చేశాను. ఈ చీర లంగావోణి చీర. ఈ శారీలోని బ్లౌజ్ని కట్ చేసేయండి. అలాగే దుపట్టా కూడా కట్ చేసేయండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి 32 ఇంచ్కి కింది బార్డర్ నుంచి మార్క్ చేసుకోండి. లెహంగా తయారీ 26 ఇంచెస్ ప్లస్ 6 ఇంచెస్ పట్టి కోసం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్తో పైన బెల్ట్ పట్టి కోసం 30 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పులో ఇలా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ లెహంగాకి 2 మీటర్ల పాలిస్టర్ క్లాత్ని తీసుకున్నాను. ఈ 2 మీటర్లలో ఒక సైడ్ బెల్ట్ కోసం ముందుగా కట్ చేసుకున్న బెల్ట్ పట్టిని పెట్టి ఇలా కట్ చేసుకున్నాను. మిగతా క్లాత్ని లైనింగ్కి వాడతాను. ఇప్పుడు చున్నీ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ ఓణిని ఇలా కొంగుని సపరేట్ చేసుకోండి. 1 బార్డర్ ఉంచి ఈ ఇంకొక వైపు బార్డర్ రాలేదు కాబట్టి ఈ బార్డర్ని ఇంకొక వైపు అటాచ్ చేసుకోండి. బెల్ట్ పట్టీకి లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు బెల్ట్ పట్టీ ఎంత పొడవు ఉందో అంత పొడవులో ఒక పేపర్ కట్ని 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఒక పీసు లైనింగ్ కోసం, ఒక పీసు మెయిన్ క్లాత్ కోసం. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక పీస్ని ఇలా 4 మడతలు పెట్టుకొని ఇలా కార్నర్స్లో కట్స్ పెట్టుకోండి. అలాగే మెయిన్ క్లాత్ని కూడా 4 మడతలు పెట్టుకొని కట్స్ పెట్టుకోండి. ఈ కట్స్ని కలుపుతూ పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ లెహంగాకి బ్లాక్స్ ప్లీటింగ్ పెట్టండి. ఈ ప్లీటింగ్ కోసం పేపర్ పైన 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే ప్లీటింగ్ ఈవెన్గా వస్తుంది. మీరు ఇంకా 2 ఇంచ్ కన్నా ఇంకా తక్కువ పెట్టాలనుకుంటే ఇంకా తక్కువకి మార్క్ చేయండి. నేను 2 ఇంచ్కి బాక్స్ ప్లీట్ పెడుతున్నాను కాబట్టి 2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేయండి. బాక్స్ ప్లీటింగ్ పెట్టుకోవాలంటే బెల్ట్ పట్టి ఎంత ఉంటుందో దానికి 3 టైమ్స్ క్లాత్ ఉండాలి. నాకు ఇంకా ఎక్కువ ఉంది క్లాత్ కాబట్టి వెనకాల కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాగా ప్లీట్ పైన ప్లీట్ కింది వైపు పెట్టుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దగ్గర కింద 2 ఇంచ్ దగ్గర ఈవెన్గా ఉండేలా చూసుకుంటూ 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఈ కట్స్ని కలుపుకుంటూ ప్లీటింగ్ పెట్టుకోవాలి. ఇలా రావట్లేదు అనుకుంటే నార్మల్గా 1 సైడ్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకోండి. ఇప్పుడు వెనకాల ఉన్న ఈ పేపర్ని తీసేసేయండి. ప్లీట్స్ ఫ్రంట్ సైడ్ ఇలా వస్తాయి. బ్యాక్ సైడ్ చూస్తున్నాను. ఇలా ఒకదానిపైన ఒకటి క్లాత్ ఎక్కువ అనిపిస్తే ఇలా పెట్టుకోవాలి. ఈవెన్గా ఉంటే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఇంకొక పేపర్ని మిడిల్కి మార్క్ చేసి ఈ మిడిల్ మార్కింగ్ని పెట్టుకొని నార్మల్గా ప్లీట్ పెట్టుకోండి. లైనింగ్కి మిడిల్ కలిసేలా ఇలా ఈవెన్గా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసుకోండి. ఇప్పుడు పేపర్ తీసేసి లెహంగా క్లాత్ని లైనింగ్ని ఇలా రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసేటప్పుడు కుచ్చులు టెన్షన్ కింద ముడతలు పోకుండా చూసుకోండి. ముడతలు పోకుండా ఈవెన్గా లాస్ట్ వరకు కుట్టేసుకోండి సర్దుకుంటూ. ఇప్పుడు బెల్ట్ పట్టిని కింది వైపు నుంచి ఇలా చూయించినట్టు కుట్టేసుకోండి. ఫస్ట్ 1/2 ఇంచు విడిచిపెట్టి మిగతాది కుట్టేసుకోండి. లాస్ట్కి కూడా ఒక 1/2 ఇంచు విడిచిపెట్టండి. ఈ 1/2 ఇంచ్ విడిచిపెట్టిన దగ్గర 2 లెహంగా క్లాత్ని లైనింగ్ని అలాగే లెహంగా క్లాత్ని ఇలా రెండింటిని కలుపుతూ ఒక 3 ఇంచ్ వరకు కుట్టేసుకోండి. ఇలా రబ్ చేసి కట్ చేసేయండి ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని. ఇప్పుడు బెల్ట్ పట్టిని కూడా ఒక 1 ఇంచ్ వరకు ఇలా సమానంగా పెట్టుకొని కుట్టుకోండి. ఒక 1 ఇంచ్ కుట్టి రబ్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు బెల్ట్ పట్టీని ఇలా చూయించినట్టు డబల్ ఫోల్డ్ చేసి ఇటువైపుది ఇటు అటువైపుది అటు చూయించినట్టు
ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇప్పుడు మిడిల్ దగ్గర రబ్ చేసి అటువైపు కూడా చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు బెల్ట్ పట్టిని ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేసుకోండి. కింద లైనింగు ముడతలు పోకుండా లైనింగ్ని సర్దుకుంటూ ఇలా ప్లీట్స్ని నీట్గా పెట్టుకుంటూ ఇలా చివరి వరకు కుట్టేసుకోండి. చివర రబ్ చేసి దారాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు లెహంగా క్లాత్ని సైడ్స్ని జాయిన్ చేయండి. జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ని పక్కకని ఓన్లీ లెహంగాని మాత్రమే జాయిన్ చేయండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసి పోగులు పోకుండా చివరి వరకు కుట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ని కూడా లెహంగా క్లాత్ని పక్కకని ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే కుట్టుపడేలా ఇలా పోగులు పోకుండా డబల్ ఫోల్డ్ చేసి చివరి వరకు కుట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ పొడవుని కొల్చండి. 26 ఇంచెస్కి మనకు టోటల్ తయారు కాబట్టి లైనింగ్ని 25 ఇంచెస్కి మార్క్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 7 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంది. ఈ 7 ఇంచ్కి లైనింగ్కి చుట్టూ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత 1 మీటర్ క్యాన్ 13 ఇంచ్ పొడవులో తీసుకొని ఇలా హాఫ్గా 6.5 ఇంచ్కి కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్యాన్ని రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల వెడల్పు గల ఈ క్యాన్ని ఇలా చూయించినట్టు పెట్టి లైనింగ్ పైన ఇలా సింగిల్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేసుకోండి. చుట్టూ ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని చూయించినట్టు ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు పైన మెయిన్ క్లాత్ని కొల్చండి. 32 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు 6 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఈ 6 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్కి ప్లీట్ వస్తుంది కాబట్టి ప్లీట్ పెట్టే దగ్గర నుంచి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లో సగం అంటే 3 ఇంచ్కి ఇలా చుట్టూ మార్క్ చేసుకొని ఇలా 3 ఇంచ్ని మనం ప్లీట్ పెట్టే దగ్గర ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈ ఫోల్డింగ్ 3 ఇంచ్ ఉందో లేదో చూసుకుంటూ కుట్టుకోండి. మార్కింగ్ని పెట్టుకున్నాం మనం ఆల్రెడీ, అందుకని ఈ మార్కింగ్ని అలాగే ఇటువైపు బార్డర్ని ఈవెన్గా పెట్టుకుంటూ చుట్టూ 3 ఇంచ్ వెడల్పులో కుట్టేసుకోండి. ఈ 3 ఇంచ్ వెడల్పులో పట్టి పెట్టుకున్నాం కాబట్టి 6 ఇంచెస్ తగ్గుతుంది. ఇప్పుడు పైన బెల్ట్ వస్తుంది కాబట్టి కింద 1 ఇంచ్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. కింద 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తే సరిగ్గా 26 ఇంచెస్ వస్తుంది లెహంగా లెంత్. ఇప్పుడు నడుము 22 ఇంచెస్ కాబట్టి ఒక 3 ఇంచెస్ తగ్గించి 19 ఇంచెస్కి ఎలాస్టిక్ని కట్ చేసుకొని ఇలా ఎక్కించుకోండి. ఇప్పుడు 2 చివర్లను కలుపుతూ రబ్ చేయండి. లెహంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దుపట్టా కోసం ముందుగా కట్ చేసుకున్న ఈ క్లాత్ని పైన 1 సైడ్ బార్డర్ పైన ఇలా లేస్ని ఉల్టా పెట్టి అటువైపు కుట్టుకోండి. ఉల్టా పైకి ఉండేలా సీదా కిందికి ఉండేలా చూసుకొని కుట్టుకోండి. ఇలా చివరి వరకు కుట్టేయండి. కుట్టిన తర్వాత ఈ ప్లెయిన్ క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు చూయించినట్టు ఇలా లేస్ని సీదా వైపు ఇలా తిప్పి పైనంగా అనుగుడు కుట్టు వేసుకోండి. ఈ ఎక్స్ట్రాగా కనిపించేదే మనకు బార్డర్లా కనిపిస్తుంది, మిగతాది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కిడ్స్ కోసం కాబట్టి అంత పెద్ద బార్డరు బాగుండదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేశాను. పెద్దవాళ్ళకు కుట్టుకుంటే బార్డర్ అలాగే ఉంచుకొని ఓన్లీ కింది వైపు బార్డర్ కుట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఎలా ఉందో అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అటువైపు కుట్టిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ఫోల్డ్ చేసి కింద మడిచిన క్లాత్ని దీన్ని కలుపుతూ ఇలా స్టిచ్ వేసుకోండి.
ఇప్పుడు ఇంకొక వైపు ఈ పెద్ద బార్డర్ని మొత్తానికి కట్ చేసేయండి. ఇలా బార్డర్ని కట్ చేసిన తర్వాత ఈ లేస్ని ఉల్టా వైపు పైకి పెట్టుకొని సీదా కిందికి పెట్టుకొని ఇలా చూయించినట్టు 1 ఇంచ్ డిస్టెన్స్లో చివరి వరకు కుట్టేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూయించినట్టు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచిన ఈ క్లాత్ని ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి ఉల్టా వైపు నుంచి ఇలా స్టిచ్ వేసుకోండి. చివరి వరకు ఈవెన్గా సర్దుకుంటూ నీట్గా వచ్చేలా చూసుకుంటూ కుట్టేసుకోండి. ఇప్పుడు బార్డర్ వైపు ఇలా చూయించినట్టు చిన్నగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మధ్యలో ఇలా లేస్ని పెట్టి కుట్టేసుకోండి. 1/2 ఇంచ్ వెడల్పులో ఈ ఫోల్డింగ్ని పెట్టుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు బార్డర్ లేదు కాబట్టి ఈ బార్డర్ని ముందుగా కట్ చేసుకున్న ఈ బార్డర్ని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు కుట్టిన తర్వాత ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు బార్డర్ వైపు ఇలా ఈ స్టిచ్ చేసుకున్న దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పోగులు పోకుండా కుట్టుకోండి. బార్డర్ వైపు మడిచి కుట్టేసేయండి. ఇప్పుడు అటాచ్ చేసుకున్న ఈ బార్డర్ సైడ్స్ను కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసి రెండు వైపులా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు కింది వైపు కూడా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు చున్నీ కుట్టడం పూర్తయింది. ఇప్పుడు ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో చూసేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి.